బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తుంది. ఇలాంటి టైంలోనే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు పార్టీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీ మారుతున్నారు. అయితే ఇదంతా ఒకవైపు అయితే బీఆర్ఎస్ పార్టీని మరో కీలకమైన ప్రశ్న వేధిస్తోందట. గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా నిలిచిన ఆ పార్టీ ప్రస్తుతం తన స్థానం నిలబడుతుందా లేక బీజేపీ లాక్కుంటుందా అనే భయాందోళనలో ఉందట. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ అంతలా భయపడడానికి కారణమేంటి? అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అతి తక్కువ కాలంలోనే గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్న పరిస్థితులేంటో తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ మనుగడపైన ప్రశ్నలు మొదలయ్యాయి. పార్టీలోని కీలక నేతలంతా చేజారిపోవడంతో ఆ పార్టీ ప్రస్తుతం డీలా పడిపోయింది. నేతలు మొత్తం బీజేపీలోకి క్యూ కట్టడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త గుబులు మొదలయ్యింది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా నిలిచిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఆ హోదా కూడా పోతుందన్న భయంలో ఉందని టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు ఏకంగా ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులుగా బరిలో నిలబడ్డారు. దీంతో బీఆర్ఎస్ క్యాడర్ కూడా వారితో పాటే బీజేపీలో పోతుందని బీఆర్ఎస్ పార్టీ మదనపడుతోందంట. అంతేకాదు, మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారం సాధిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగే అవకాశం ఉందని గులాబీ పార్టీలోనే టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా, హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా, బీఆర్ఎస్ మాజీ ఎంపీ గోడెం నగేష్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరి తన కుమారుడు భరత్కు బీజేపీ టికెట్ ఇప్పించుకున్నారు. జహీరాబాద్లో కీలక నేతలుగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భువనగిరి ఎంపీ అభ్యర్థిగా, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ తన సత్తా సాటింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఓడించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో బీజేపీ గట్టి పోటీనిచ్చింది. వీటికి తోడు గత ఎన్నికల్లో కేవలం ఒక సీటుకి పరిమితమైన బీజేపీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా 8 సీట్లను గెలుచుకుంది. దాంతో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని రెండు పార్టీల నేతలు ప్రచారం చేశారు. ఇక క్షేత్రస్థాయిలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీకి ఓట్లు వేశారని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తనను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని అంటోంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత చేరికలు పెద్ద ఎత్తున ఉంటాయని టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ స్పీడ్ పెంచింది. రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యల విషయంలో బీజేపీ దూకుడుగా ముందుకెళ్తోంది. ధాన్యం కొనుగోళ్ల అంశం, పౌర సరఫరాల శాఖలు జరుగుతున్న అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాక్ చేస్తోంది. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను బీజేపీ ఓవర్టేక్ చేసింది. ఇలా బీజేపీ దూకుడుతో బీఆర్ఎస్ అయోమయంలో పడింది. దీంతో రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అవుతుందనే ఆందోళన బీఆర్ఎస్ క్యాడర్లో కనిపిస్తోంది.
మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎలా మారబోతున్నాయని అందరిలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడుతుందా లేక బీజేపీ బలపడుతుందా అనేది చూడాలి.